ప్రత్యేక మాస ఫలితాలు మే 2025. ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ఈ మే మాసంలో ధనుర్రాశి వారికి ఇప్పుడు షష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు మే 14వ తేదీ తదనంతరం 7వ స్థానానికి శుభస్థానానికి రాబోతున్నాడు కాబట్టి కొంత అనుకూలమైన ఫలితాలు. ప్రస్తుతం మీకు 5వ స్థానంలో ఉన్నటువంటి రవి మే 14, 15వ స్థానం తర్వాత 6వ స్థానంలోకి రాబోతున్నాడు కాబట్టి ఇది ప్రత్యేకమైన ఫలితం. అలాగే ప్రస్తుతం 4వ స్థానంలో ఉన్నటువంటి రాహు మే 18వ తేదీ నుంచి 3వ స్థానానికి రాబోతున్నాడు కాబట్టి ప్రత్యేకమైన ఫలితాలు ఉన్నాయి. ప్రస్తుతం 8వ స్థానంలో ఉన్న కుజుడు ఈ మాసమంతా మీకు 8వ స్థానంలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి ఒకంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద ధనుర్రాశి వారికి ఈ మాసంలో మే 14 తర్వాత వృత్తి ఉద్యోగాలలో మీరు చేస్తున్నటువంటి పనుల యందు, ఇంటి వాతావరణం, శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, వివాహ ప్రయత్నాలు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఇవన్నీ కూడా అనుకూలతలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. మే 14 తర్వాత ధనుర్రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. తర్వాత మీకు ఇతరులతో, అధికారులతో కానీ, ప్రభుత్వ పరంగా కానీ, అభిమానులతో కానీ చేయించుకునేటువంటి పనుల యందు కూడా మీకు అనుకూలతలు ఉంటాయి. సర్వం సంకల్ప సిద్ధి కూడా జరుగుతుంది. అలాగే షష్టౌ రవౌ సుసౌఖ్యాదిన్ యత్నకార్యార్థ సాధనం. మీరు తలపెట్టిన కార్యక్రమాలు చక్కగా నిర్వహించుకోవడానికి మే 14, 15 నుంచి ఈ మాసమంతా కూడా మీకు అనుకూలతలే ఏర్పడుతున్నాయి. వివాహ శుభకార్యాలు, తర్వాత శుభకార్యాల్లో పాల్గొనడాలు కూడా బాగానే ఉన్నాయి. 3వ స్థానంలో రాహు ప్రవేశం కూడా మీకు దీర్ఘకాలిక ప్రణాళికలు, దూర ప్రయాణాలు వీటన్ని కూడా కలిసి వచ్చేటువంటి రీతిలోనే ఉన్నాయి. ప్రస్తుతం మూలా నక్షత్ర జాతకులు ఈ యొక్క మాసంలో చాలా వరకు జాగ్రత్త వహించాలి. దేని విషయంలో అంటే మీ వ్యవహారాలన్నీ చక్కగా నడుస్తాయి. అనుకోని భయాలు, ఆందోళనలు, శరీర సంబంధమైనటువంటి రుగ్మతలు, తర్వాత ఒక్కొక్కసారి ఇతరులతో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు అంటే అనూహ్యంగా ఉంటాయి, కొంతవరకు గోప్యంగా కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఇతరులతో సంచరించేటప్పుడు, ఇతరులతో ఉన్నటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంత ఆధ్యాత్మిక విషయాలకు కూడా ప్రాధాన్యత వస్తుంది. ఇవన్నీ కూడా చాలా అనుకూలంగానే ఉన్నాయి. కానీ కొంత మీ మీద కేతువు యొక్క ప్రభావం కొంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మూలా నక్షత్ర జాతకుల మీద ఈ మాసంలో కేతు యొక్క ప్రభావం కొద్ది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని నిర్ణయాలు మీకు ప్రతిబంధకాలుగా ఉంటాయో ఏమో అని సంశయం మాత్రమే. ఇది కొద్దిగా గమనించుకొని ముందుకు జరగండి. తర్వాత పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ఈ మాసంలో చాలా వరకు కొద్దిగా శారీరక సంబంధమైన వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు, ఇతరులతో ప్రతిబంధకాలు, కొద్ది ఇబ్బందులు, స్త్రీలకైతే ప్రత్యేకంగా ఉదర సంబంధమైనటువంటి సమస్యలు ఇవి కూడా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు చాలా వరకు ఆర్థికపరమైన వ్యవహారాలు, ఆరోగ్యపరమైన వ్యవహారాలు, తర్వాత కొద్దిగా మితిమీరిన ఖర్చులు ఇలాంటివి కూడా ఉంటాయి. కోపతాపాలు ఎక్కువగా ఉంటాయి. రాజకీయాల్లో కూడా కొద్దిగా విభేదాలు ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగానే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఉండవలసినటువంటి అవసరం ఉంది. మొత్తం మీద ధనుర్రాశి వారికి ఈ మాస ఫలితాలలో గ్రహస్థితులు అనుకూలమైనప్పటికీ కూడా ఈ మాసాంతంలో అంటే ఈ మాసాంతంలో వచ్చినటువంటి గ్రహాలు అనుకూలమైన మార్పులు ఇచ్చేటివి అయినప్పటికీ కూడా 3-4 వారాలు మాత్రం కొద్ది ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మీరు అయినంత వరకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. కొంతవరకు గ్రహస్థితులలో ఉన్నటువంటి కుజుడిని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోండి. కొద్ది రోజుల పాటు అనుకూలమైన ఫలితాలు మీకు మున్ముందు ఉండబోతున్నాయి. ఇది ఈ మాసానికి సంబంధించిన ధనుర్రాశి ఫలితాలు. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.